ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు మిథున రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే రాత్రి 11 గంటలలోపు ఒక పెద్ద సమస్య మీకు ఏ విధంగా ఎదురు కాబోతోంది, మిథున రాశి వారి యొక్క జాతకానికి సంబంధించి అనుకూల ప్రతికూల ఫలితాలు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు అందం పైన అధికంగా ఆసక్తిని కలిగి ఉంటారు. అందంగా అలంకరించుకోవడం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ప్రజాకర్షణ స్వభావం కూడా వీరికి ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశికంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియచేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండవచ్చు. అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పులను తీసుకువస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు మీ జీవితంలో చూసే అవకాశాలు మున్ముందు కనిపిస్తున్నాయి. ఈ మార్పులకి గల కారణం ఆ వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే మీ పైన ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తోంది. ఒక పెద్ద సమస్య అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీ పైన నరదృష్టి కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క నరదృష్టి కారణంగా చాలా కాలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక సమస్యకు పరిష్కారం దొరికింది అనుకునే లోపే మరొక సమస్య ముందుకు వస్తోంది. దీనికి కారణం ఏంటో తెలియక మీరు చాలా సతమతమవుతున్నారు. అయితే మిథున రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే రాత్రి 11 గంటలలోపు ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మీరు చెయ్యని తప్పుకు కూడా నిందారోపణ మీ పైన పడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మీ శత్రువులు అలాగే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఇటువంటి నిందను మీ పైన వేస్తారు. ఇటువంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి మీరు చాలా జాగ్రత్త పడండి. మీరు ఏ చిన్న అవకాశం ఇచ్చినా కూడా మీ శత్రువులు మీ పైన ఇటువంటి నిందలు మోపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. పురుషులకు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలలో అలాగే స్త్రీలకు పురుషులకి సంబంధించిన వ్యవహారాలలో ఒక నిందను మోయవలసిన పరిస్థితి అయితే రాబోతోంది. మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీరు ఎవరితో అయితే సఖ్యంగా ఉంటున్నారో వారి గురించి మీరు చెడుగా మాట్లాడారు అని ఇటువంటి ఒక సమస్య కానీ ఒక నింద కానీ మీరు మోయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు తప్పు చేయలేదు కాబట్టి వారిని ధైర్యంగా ఎదుర్కోండి. వారు ఏదైనా మీ గురించి పుకార్లు లేవదీశారు అని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి. ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన వారి కింద జమ కట్టబడతారు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. అలాగే మిథున రాశికి చెందిన వివాహితులకు ఒక సమస్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మీకు వచ్చేటటువంటి వాగ్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండండి. లేదంటే మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. సంయమనం పాటించండి. అలాగే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అని ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీకు కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక ఆ పనిని మీరు ఈరోజు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశం కూడా లేకపోలేదు. అంటే వారు మీ యొక్క బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు,
కొన్ని అపార్థాల కారణంగా గతంలో మీరు వారికి దూరమయ్యారు. కానీ ఈరోజు అనుకోకుండా వారితో మీరు తిరిగి కమ్యూనికేట్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే మిథున రాశి వారు చాలా రోజులుగా ఏదైతే మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో ఆ అవకాశానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు డిసైడ్ చేసుకోబోతున్నారు. అంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో ఈ అవకాశం కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంటే కొంతమంది వ్యాపార అవకాశాల కోసం, కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం, మరికొంతమంది ఉన్నత చదువుల కోసం, ఏదైనా మంచి సంస్థల్లో ప్రవేశం కోసం, కెరీర్కి సంబంధించిన అవకాశాల కోసం, ఆదాయ మార్గాలకు సంబంధించిన అవకాశాల కోసం మీరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మీ కెరీర్కి సంబంధించి కానీ లేదా ఉన్నత చదువులకి సంబంధించి కానీ ఒక అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి మంచి శుభవార్త అలాగే చక్కటి అవకాశం లభించే సూచనలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతోంది. రాజకీయ నాయకులకు ఈరోజు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులకి భంగం కలిగే విధంగా ఒక పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తోంది. ఇది మిమ్మల్ని చాలా బాధకి గురి చేసే అంశంగా చెప్పుకోవాలి. అయితే మిథున రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక సమస్యలో చిక్కుకున్నారు. ఆ సమస్యకి తగిన పరిష్కారం ఈరోజు దొరికే విధంగా మీ దినఫలాలు అయితే సూచిస్తున్నాయి. అలాగే ఈరోజు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే మిథున రాశి వారు మీ యొక్క ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలి అంటే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి. పేదవారికి చెప్పులు అలాగే గొడుగులు దానం చేయండి. ఇలా చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు. ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి మీకు వీలైతే కనుక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహం తీర్చండి. దీనివల్ల మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే దాహంతో ఉన్నవారికి మంచినీటిని అందించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది. ఇలా అని మన పురాణాలలో కూడా చెప్పబడి ఉంది. అంతేకాదు ఇలా చేయటం వల్ల ఆ పరమశివుడు కూడా సంతోషిస్తాడు. అలాగే మీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి కూడా ఆ పరమశివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. అపారమైన పుణ్య ఫలితంతో పాటు జీవితంలో అభివృద్ధి మీకు చూపిస్తాడు. కాబట్టి ఈ విధంగా కొన్ని పుణ్య కార్యాలు చేయటం వల్ల మీ యొక్క జీవితంలో గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. అంతేకాదు మీ యొక్క జీవితంలో అత్యంత అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు. అలాగే నిత్య దేవతారాధన, ఇష్టదైవ నామస్మరణ కూడా మీకు అత్యంత పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. గోమాతను ఆరాధించండి. గోమాతను సేవించండి. గోమాతను సేవించడం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఇలా గోమాత సేవలో ఎక్కువగా సమయాన్ని గడపడం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఒకవేళ మీకు వీలైతే ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఇలా ఆవులను దానం చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీకు శత్రువులుగా ఉన్న మిత్రులు మీ జీవితంలో ఉంచుకోకండి. అంటే ఎవరైతే మీ చెడును కోరుకునేవారు ఎవరైతే ఉన్నారో వారితో మీరు పర్సనల్ విషయాలను చెప్పకండి. వారితో అన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడం అలాగే వారితో మీరు క్లోజ్గా ఉండడం కూడా అంత మంచిది కాదు. అయితే చెడు వ్యక్తులతో స్నేహం అనేది ఎలా అయితే మంచిది కాదో మంచి వ్యక్తులను మీ జీవితంలోకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. అంటే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటికి వెళ్ళనివ్వకండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో అద్భుతంగా సాగిపోతుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు మిథున రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాత్రి 11 గంటలలోపు ఎటువంటి సమస్య మీకు ఎదురుకాబోతోంది, అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.